హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ పింటూ చిన్ను ఛానల్ అండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది అగ్ని పరీక్ష సెలక్షన్స్ అయిపోయింది కదా, దాని తర్వాత డూస్ అండ్ డోంట్స్. అంటే మనం సెలక్షన్ అయినాక, అంటే ఇప్పుడు మనకు కాల్ వస్తుంది కదా, వాళ్ళు రమ్మంటున్నప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది చెప్దాము మీకు అని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ డూస్ చేస్తున్నాను. మనం రియల్గా ఉండడం చాలా బెస్ట్. ఫేక్గా ఉండడానికన్నా రియల్గా మన హార్ట్లో ఏది అనిపిస్తే అది మాట్లాడడం బెటర్. ఇంకొకటి, వాళ్ళు చెప్పేది క్లారిటీగా విన్నాక ఆన్సర్ ఇవ్వండి. మనకు అర్థమైనా అర్థం కాకుండా ఆన్సర్ ఇవ్వకండి. క్లారిటీగా అర్థమయ్యాక ఆన్సర్ ఇవ్వండి. ఇంకా మిగతా కంటెస్టెంట్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళతోటి సేమ్గా మెయింటైన్ చేయండి. అందరితో మంచిగా మాట్లాడండి. అలా ఏం లేదు, మనం అక్కడ ఉన్నాము అంటే పాజిటివ్గా ఉండాలి. అంటే మనము అక్కడ ఉన్నాము, ప్రజెన్స్ అయినాము అంటే వేరే వాళ్ళకు కూడా మన దగ్గర నుంచి పాజిటివిటీ అనేది రావాలి, కానీ నెగిటివిటీ అరే ఎందుకు వచ్చారు వీళ్ళు అని అట్లు మాట్లాడొద్దు మనము. ఇంకా గేమ్స్ ఏమైనా పెడితే మాత్రం కంపల్సరీగా ఫోకస్గా ఉండండి. ఇంకా లాస్ట్ది ఏంటిదంటే, ప్రతి ఒక్క మూమెంట్ అక్కడ ఒక లెసన్ లాగానే, అరే ఇది ఓడిపోయాము అనే ఉండొద్దు. స్పోర్ట్స్మ్యాన్షిప్ కంపల్సరీ ఉండాలి మనలో. ప్రతి మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మనకు అక్కడ ఒక లెసన్ నేర్చుకున్నట్లే. చిన్నప్పటి నుంచి అయినా అంతే కదా, మనము కింద పడుతూ నడుస్తుంటేనే కదా మనకు నడక వచ్చింది, అంతే కదా. ఏదైనా అంతే, మనం ఏదైనా సరే కింద పడితేనే మళ్ళీ లేస్తాం. అలానే ఇది కూడా మనకి ఏదైనా సరే నేర్చుకోండి. ఫస్ట్ టైం నేర్చుకోండి, దాంట్లో మిస్టేక్స్ చూసుకోండి మీరు, మళ్ళీ సెకండ్ టైం చెప్పండి, అంతే కదా. ఇది ఇంకొకటి, మనం ఏదైనా మాట్లాడినాం అనుకో కంపల్సరీ మంచిగా మాట్లాడండి. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడకండి. మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. అందరిలా మనం ఉండాలి అని లేదు కదా. నీ స్పెషాలిటీ ఏంది, నీ మాట్లాడడం అనుకో, మాట్లాడు, గట్టిగా మాట్లాడు, నీకు ఏదనిపిస్తే అది మాట్లాడండి. ఇది ఇంకొకటి, జడ్జెస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి. అక్కడ జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అక్కడ సైడ్కు కోఆర్డినేటర్స్, మెంటర్స్ ఉంటారు మనకు, వాళ్ళని కూడా ఫాలో అవ్వండి. డిసిప్లిన్, ఇది అందరికీ కామన్గా చెప్తున్నాను, డిసిప్లిన్. తర్వాత ఏదైనా టాస్క్ పెడుతున్నారంటే పంక్చువల్గా టైంకి, టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఆ టైంకి కరెక్ట్గా రెడీ అయ్యి ఉండండి. టాస్క్ స్టార్ట్ అయినాక నేను అక్కడ వెళ్తా ఇక్కడ వెళ్తా అని కాకుండా పంక్చువల్గా ఉండండి. ఇంకా లాస్ట్కి మన అదర్ కంటెస్టెంట్స్కి కూడా సపోర్ట్గా ఉండాలి. మనకు కరెక్ట్ ఇవ్వాలి. ఏంటిది అంటే, మన పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ ఇద్దాము. అక్కడ బెస్ట్ ఇస్తే మనకు ఏది వస్తే అది వస్తుంది, అంతే. ఫస్ట్ డిసిప్లిన్గా ఉండండి, అందరి మాట వినండి. అక్కడ కోఆర్డినేటర్స్, మెంటర్స్, అది స్పోర్ట్స్ మ్యాన్షిప్ కంపల్సరీ ఉండాలి. మన దగ్గర ఉన్న కంటెస్టెంట్స్, అంటే మన దగ్గర సరౌండింగ్ ఉన్న కంటెస్టెంట్స్ దగ్గర పాజిటివిటీ అనేది మెయింటైన్ చేయండి. ఇది మెయిన్. ఫస్ట్ అండ్ లాస్ట్ కూల్గా ఉండండి. కూల్గా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇది డూస్. అంటే మనం ఏమి చెయ్యొద్దు అనేది, గట్టిగా అరవడం, గట్టిగా అరవడం, అక్కడ ఎవరి మీద చిరాకు పడడము, ఫేక్గా ఉండడము. ఇంకొకటి బ్యాక్ స్టాప్, అంటే ఒకరి గురించి ఒకరు గబ్బుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ మన కూల్ నేచర్ అనేది పోగొట్టుకోవడము. ఇంకా మనం అటెన్షన్ సీకర్ లాగా అక్కడ ఏదైనా ఒకటి చేయడము, అందరు మనది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అలాంటివి వద్దు. మనం మంచిగా ఉంటే అందరు మన దగ్గరకు వస్తారు అక్కడ. ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి బ్రేక్ అస్సలకి చేయకండి. ఇవి మాత్రం బాగా డోంట్స్. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి డోంట్స్, చెప్తాను. అక్కడ అబ్యూజ్ లాంగ్వేజ్, అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం వద్దు. అఫెండ్ కావద్దు. జడ్జెస్కి, కంటెస్టెంట్స్కి, హోస్ట్కి అక్కడ వాల్యూ ఇవ్వండి. మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఎక్కడైనా సరే మనకు ఒకరితో వాల్యూ ఇస్తేనే కదా మనకు వాల్యూ అనేది ఉంటుంది. అన్నెసెసరీగా రూమర్స్ మాత్రం క్రియేట్ చేయకండి. ఒకరి మీద మాత్రం కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయకండి. రూమర్స్ అనేదే వద్దు. మీరు రియల్గా ఉండండి. అంటే గైడ్లైన్స్ షోస్కి ఉంటాయి కదా, అవి పాటించండి. ఫోన్స్ అయితే తీసేసుకుంటారు వాళ్ళు, దాంట్లో ఏం లేదు. ఇంకొకటి, గేమ్లో కానీ ఎక్కడైనా కానీ చీటింగ్ చేయకండి. ఫేర్గా ఆడండి, వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా సరే ఫేర్గా ఉంటే అన్నీ వస్తాయి. ఇది మీకు చెప్దాము అని చేశాను, డూస్ అండ్ డోంట్స్ ఇన్ అగ్ని పరీక్ష షో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పింటూ చిన్ను ఛానల్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.